హాయ్ అందరికీ! ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం ఒక దేవుడి కథ కాదు. ఇందులో ప్రేమ, ఓపిక, ఇంకా ఎప్పటికీ తీరని ఒక అప్పు కూడా ఉంది. అదేనండి, మనందరికీ తెలిసిన కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి కథ. అసలాయన ఎలా వెలిశారో తెలుసుకుందాం రండి. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఆలోచించండి, కేవలం సహనాన్ని పరీక్షించడం కోసం పెట్టిన ఒక చిన్న టెస్ట్ ఒక దేవుడు తన పెళ్లికోసం భారీగా అప్పుచేసేంత దూరం ఎలా తీసుకెళ్ళింది? చాలా ఆసక్తిగా ఉంది కదా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ మన కథలోకి వెళ్ళిపోదాం. అయితే ఈ కథ కొన్ని వేల ఏళ్ల క్రితం మొదలైంది. గొప్ప గొప్ప మహర్షులందరూ ఒక పెద్ద యజ్ఞం చేస్తున్నారన్నమాట. అప్పుడే వాళ్లకొక పెద్ద సందేహమొచ్చింది. అదేంటంటే, త్రిమూర్తులున్నారు కదా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వీళ్ల ముగ్గుర్లో ఎవరు గొప్ప, ఎవరికి ఈ యజ్ఞఫలం దక్కాలి అని తేల్చుకోవాలనుకున్నారు. సరే, ఈ పెద్ద పనిని భృగు మహర్షికి అప్పగించారు. ఆయనొక రకంగా చెప్పాలంటే ఒక డివైన్ హ్యూమిలిటీ ఛాలెంజ్ మొదలుపెట్టారు. ఫస్ట్ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లారు. కాని ఆయన తన లోకంలో తాను ధ్యానం చేసుకుంటూ మహర్షిని అస్సలు పట్టించుకోలేదు. ఓకే, ఫెయిల్. తరువాత శివుడి దగ్గరికి వెళ్లారు. ఆయనైతే కోపంతో ఊగిపోయారు. సో ఇద్దరూ ఈ టెస్ట్లో పాస్ అవ్వలేదు. ఇక మిగిలింది విష్ణువు. భృగు మహర్షి ఆయన దగ్గరికి వెళ్లారు. ఇక్కడ సీన్ చాలా నాటకీయంగా మారిపోతుంది. విష్ణువును మామూలుగా కాదు, చాలా తీవ్రంగా పరీక్షించాలనుకున్నారు భృగు మహర్షి. ఏం చేశారో తెలుసా? విశ్రాంతి తీసుకుంటున్న విష్ణువు వక్షస్థలం మీద, అంటే ఛాతీ మీద నేరుగా కాలితో ఒక్క తన్ను తన్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్టుంది. విష్ణువుకి అస్సలు కోపం రాలేదు. పైగా భృగుమహర్షి పాదాలు పట్టుకుని, మహర్షి, నా వక్షస్థలం వజ్రంలాంటిది, తన్నినందుకు మీ పాదాలకు నొప్పి కలిగిందా అనడిగారు. చూశారా ఎంతటి క్షమాగుణం! ఈ ఒక్క రియాక్షన్తో విష్ణు టెస్ట్లో గెలిచేశారు. కాని కథకు మరో కోణముంది. విష్ణు ఛాతీ అంటే లక్ష్మీదేవికి ఇల్లులాంటిది, చాలా పవిత్రమైన స్థానం. ఆ ఇంటిని అవమానించటంతో ఆమె మనసు చాలా గాయపడింది. ఇంత అవమానం జరిగాక లక్ష్మీదేవి అస్సలు తట్టుకోలేకపోయింది. ఆమె వైకుంఠాన్ని వదిలేసి భూలోకానికొచ్చేసింది. ఇది ఎలా ఉంటుందంటే, ఇంట్లో పెద్ద గొడవ జరిగినప్పుడు మనశ్శాంతి కోసం కాస్త దూరంగా వెళ్ళిపోతాం కదా, అచ్చం అలాగే. ఆమె తీసుకున్న ఆ నిర్ణయంతో కథ మొత్తం మారిపోయింది. లక్ష్మి లేని వైకుంఠం విష్ణువుకి ఊహించుకోవడానికే కష్టంగా అనిపించింది. అంతా శూన్యం. అందుకే ఆయన కూడా ఆమెను వెతుక్కుంటూ భూమిమీదకు వచ్చేశారు. ఇక్కడ ఆయన తన దైవిక రూపాన్ని దాచిపెట్టి శ్రీనివాసుడు అనే ఒక సాధారణ మానవుడి రూపంలో తిరుమల కొండల్లో జీవించడం మొదలుపెట్టారు. ఇక శ్రీనివాసుడు జీవితంలో ఇదొక కొత్త అధ్యాయమన్మాట. వైకుంఠంలో జరిగిన బాధను పక్కన పెట్టి భూలోకంలో ఆయన ప్రయాణం ఒక కొత్త మలుపు తీసుకుంది. అలా ఒకరోజు వేటకు వెళ్ళినప్పుడు శ్రీనివాసుడి కళ్ళు ఒక అందమైన యువరాణి మీద పడ్డాయి. ఆమె ఆకాశరాజు కూతురు పద్మావతి. ఆమెను చూసిన మొదటి చూపులోనే శ్రీనివాసుడు ప్రేమలో పడిపోయారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడనుంచి కథ ఒక అందమైన ప్రేమకథగా మారుతుంది. కాని పెళ్లి చేసుకోవడం అనుకున్నంత సులభం కాదుకదా, ముఖ్యంగా ఖర్చుల విషయంలో. శ్రీనివాసుడు అప్పుడు మానవ రూపంలో ఉన్నారు. ఆయన దగ్గర ఆడంబరంగా పెళ్లి చేయడానికి డబ్బుల్లేవు. మరేం చెయ్యాలి? ఇక్కడే కథలోకి కుబేరుడు ఎంటరవుతాడు. కుబేరుడంటే దేవతలందరికీ కోశాధికారి. అంటే ఒక రకంగా చెప్పాలంటే హెవెన్లీ బ్యాంక్ మేనేజర్ అన్నమాట. శ్రీనివాసుడు నేరుగా ఆయన దగ్గరికి వెళ్లి తన పెళ్లి కోసం చాలా పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నారు. ఆ అప్పు ఎంత పెద్దది అంటే దాని గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. అందుకే ఈరోజుకి మనం తిరుమల వెళ్ళినప్పుడు భక్తులు సమర్పించే కానుకలు, విరాళాలు అన్నీ ఆనాటి శ్రీనివాసుడి అప్పు తీర్చడానికే అని చాలామంది బలంగా నమ్ముతారు. చూసారా, ఆ పౌరాణిక కథకి ఇప్పటి మన ఆచారాలకి ఎంత అద్భుతమైన లింకుందో! శ్రీనివాసుడు, పద్మావతి సంతోషంగా పెళ్లి చేసుకుని అంత హ్యాపీగా ఉంది అనుకుంటున్న టైంలో కథ క్లైమాక్స్కి వచ్చింది. ఎవ్వరూ ఊహించని విధంగా శ్రీనివాసుడి మొదటి ప్రేమ లక్ష్మీదేవి తిరిగి వచ్చారు. తన భర్త ఇంకో పెళ్లి చేసుకున్నాడని తెలిసాక లక్ష్మీదేవికి కోపం, బాధ అన్నీ కలిపి వచ్చాయి. ఆమె నేరుగా శ్రీనివాసుని, పద్మావతిని నిలదీసింది. ఇదేంటే అని ప్రశ్నించింది. ఆ క్షణం అక్కడ వాతావరణం చాలా ఉద్వేగభరితంగా మారిపోయింది. ఇప్పుడు శ్రీనివాసుడి పరిస్థితి ఆలోచించండి.
ఒకవైపు తన మొదటి ప్రేమ లక్ష్మి, మరోవైపు ఇప్పుడు పెళ్లి చేసుకున్న పద్మావతి. ఇద్దరిలో ఎవరినీ బాధపెట్టలేని ఒక క్లిష్టమైన పరిస్థితి. ఈ గొడవకు, ఈ బాధకు ఒక ముగింపు పలకాలని ఆయన ఒక చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఈ గొడవను ఆపడానికి ఆ క్షణంలోనే శ్రీనివాసుడు తనని తాను ఒక శిలా విగ్రహంగా మార్చుకున్నారు. ఇది పారిపోవడం కాదు, ఇది ఒక వాగ్దానం, ఒక ప్రామిస్. వాళ్ళిద్దరి మధ్య గొడవనాపడమే కాదు, తనను నమ్మి వచ్చే భక్తులందరికీ ఎప్పటికీ ఈ కొండలోనే అందుబాటులో ఉంటానని చెప్పడమన్నమాట. అలా శ్రీనివాసుడు మనందరి శ్రీవెంకటేశ్వర స్వామిగా మారారు. ఒక్కసారి ఈ ప్రయాణాన్ని చూస్తే వైకుంఠంలో మొదలైంది. ఒక చిన్న పరీక్షతో లక్ష్మీదేవి దూరమైంది. భూమిమీదకు వచ్చి శ్రీనివాసుడిగా మారి పద్మావతితో ప్రేమలో పడ్డారు. పెళ్లికోసం కుబేరుడి దగ్గర అప్పు చేశారు. చివరికి ప్రేమించిన వాళ్లకోసం, తన భక్తుల కోసం తిరుమల కొండలపై శ్రీ వెంకటేశ్వరస్వామిగా శాశ్వతంగా నిలిచిపోయారు. అద్భుతం కదా? ఈ కథ మనకు ఓపిక, త్యాగం, ఇంకా భక్తుల పట్ల దేవుడికుండే అంతులేని ప్రేమ గురించి చెబుతుంది. ఈ శక్తివంతమైన నామస్మరణతో ఈ కథను ముగిద్దాం. గోవిందా గోవిందా.